దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినాన్న మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభునికి వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నిన్నటి దినంన మనల్ని అంతగా ప్రేమ నెనరులతో ఆదుకున్న దేవుడు ఈ ఉదయకాలంలో కూడా ఎవరెవరైతే ఆ ప్రభు మీద ఆధారపడి తమను కాపాడే దేవుడు ఉండగా ఇక ఎందుకు భయము అని, దేవుడు నా పక్షమున ఉండగా విరోధి నన్ను ఏమి చేయగలడు అని ధైర్యంతో ఈ రోజున మనం అడుగుపెట్టామో వారందరిపై విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు నూతనంగా తన ప్రేమను, కరుణను వారందరిపై కుమ్మరించినారు. వారిలో మనము కూడా ఉన్నాము కాబట్టి ప్రియులారా, ఆనందంగా దేవుని పట్ల విశ్వసనీయంగా ఈ రోజంతా జీవించుదాం. ప్రియులారా, 103వ కీర్తనలో మనం తూర్పు పడమర ఎంత దూరం ఉందో, మనము చేసిన తప్పులకు పశ్చాత్తాపడితే ఆయన అంత దూరము మనల నుంచి, మన పాపములను దూరం చేసి ఇక ఎప్పుడు కూడా ఆయన గుర్తుంచుకోకుండా సముద్ర గర్భంలో ఆయన తన కాళ్ళతో త్రొక్కివేస్తాడంట. ప్రియులారా, దేవుడు మనం పాప పశ్చాత్తాపడినప్పుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తారో, కానీ మనం మనుషులం కదా, మన బలహీనతల వలన మరలా పాపంలో మనం పడుతూ ఉంటాం. ప్రియులారా, చిన్న బిడ్డల్ని మనము మన ఇళ్ళలో చూసినప్పుడు వాళ్ళు అప్పుడే నడక నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి వాళ్ళు అడుగు వేసి క్రింద పడినప్పుడు, క్రింద పడ్డాను కదా ఇక నేను లేవలేను అంటే ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నడకనే నేర్చుకోరు. కానీ వాళ్ళు క్రింద పడినప్పుడు వెంటనే మనం చెయ్యి అందించి మరలా లేపడానికి మనం ప్రయత్నిస్తాం కాబట్టి మనం ప్రోత్సహించే కొద్దీ వాళ్ళు నడుస్తూ ఉంటారు, తర్వాత చక్కగా నడుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. అది చూసి మనకెంతో సంతోషం. ప్రియులారా, మన ప్రియ పరలోకపు తండ్రి కూడా మన ఆత్మీయ జీవితంలో మనం చేసిన పాపముల ద్వారా ఎన్నోసార్లు క్రింద పడిపోయినప్పటికీ ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మన్నింపు కొరకు మరలా ఆ దేవుడి వైపు చూసినప్పుడు తప్పకుండా ఆ యేసయ్య రక్తంతో మనల్ని శుద్ధి చేసి తప్పకుండా మన పాపాన్ని మన్నిస్తాడు, తిరిగి మన మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారు. కానీ దేవుడు ఒకసారి నన్ను మన్నించాడు కదా, దేవుడు ఎప్పుడు నన్ను మన్నించే దేవుడే, నేను మరలా పాపం చేసి మరలా నేను పశ్చాత్తాప పడనప్పటికీ, మరలా దేవుని వైపుకు తిరగనప్పటికీ ఆ దేవుడు ప్రేమామయుడు కాబట్టి తప్పకుండా నేను అడగనప్పటికీ దేవుడు క్షమిస్తాడులే అనడానికి మాత్రము లేదు. ప్రియులారా, చూడండి, నహూము ప్రవక్త ద్వారా నినివే పట్టణ ప్రజలతో ప్రభు ఇదే సందేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నినివే పట్టణ ప్రజలంటే దేవుడికి ఎందుకో చాలా ఇష్టం. అస్సీరియన్లుగా ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు రాచి రంపాన పెట్టి యుద్ధంలో వాళ్ళను ఓడించిన వారిగా ఉన్నప్పటికీ కూడా యూదా జాతి వారు తప్పు చేసినప్పుడు ఆ అస్సీరియన్లను, ఆ నినివే పట్టణ ప్రజలను ఉపయోగించుకొని ఆ సైన్యము ద్వారానే వీరికి బుద్ధి చెప్పించి వీరిని తన వైపుకు మరల్చుకున్న దేవుడు. చూడండి, ఆ అస్సీరియన్లు, ఆ నినివే పట్టణ ప్రజలు కూడా వారు పాపము చేసి దేవుని నుండి దూరంగా వెళ్తున్నప్పుడు మన దృష్టిలో వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, సజీవ దేవునికి ఆరాధన చేయని వాళ్ళు. కానీ ఈ లోకంలో మనుషులుగా ఉన్న, ప్రాణంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సర్వశక్తిమంతుడైన ఆ దేవుని చేత ప్రాణముతో ఈ లోకంలోనికి పంపించబడిన వారే. ప్రియులారా, మరి ఆ నినివే పట్టణ ప్రజల జీవితము అలా ఉన్నప్పుడు వారిని తిరిగి తన వైపుకు మార్చుకోవడానికి, వాళ్ళ పట్టణము నాశనము కావద్దు అనడానికి ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రవక్త కంటే ముందు యోనా ప్రవక్తను పంపించినప్పుడు ప్రియులారా, ఆ పట్టణ ప్రజలు, నినివే పట్టణ ప్రజలు యోనా ప్రవక్త మాట విని తమ తప్పును తెలుసుకొని వాళ్ళు బూడిద మీద కూర్చొని గోనె పట్ట దాల్చి అందరూ కూడా, పట్టణం అంతా కూడా ఉపవాస ప్రార్థనలు చేసి పాప పశ్చాత్తాపడి
పాపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఆ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా కాపాడారు. చూడండి, అన్యులైన వాళ్ళకి సజీవుడైన దేవుడు వాళ్ళ యొక్క దేవుని కరుణను వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ దేవుడు ఇంకా ఎప్పుడు కరుణామయుడులే, మనం ఎన్ని తప్పులు చేసినా ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు అనుకున్నారో ఏమో. తిరిగి వాళ్ళు పాపపు స్థితిలోనికి వచ్చినప్పుడు నహూము ప్రవక్తను మరలా నినివే పట్టణాన్ని దగ్గరకు వచ్చి తమ యొక్క పాపపు స్థితిని వారికి తెలియచేసి వారు పశ్చాత్తాప పడాలి అని చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, యోనా ప్రవక్త మాటలు వాళ్ళు విని పశ్చాత్తాప పడినట్లుగా నహూము ప్రవక్త మాటలు విని వాళ్ళు పశ్చాత్తాప పడలేదు ప్రియులారా. అప్పుడు యూదా జాతిని రాచి రంపాన పెట్టారు కాబట్టి దేవుడు యూదా జాతి ప్రజలతో అంటున్నారు, మిమ్మల్ని నాశనం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పాపమనే బురదలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. నేను ఎంత చెప్పినా వాళ్ళ మాట వినడం లేదు కాబట్టి నేను వాళ్ళని నాశనము చేయబోతున్నాను. వాళ్ళ కబంధ హస్తముల నుంచి మీకు విడుదలను కలిగించబోతున్నాను. నేను మిమ్మల్ని ఆదరించబోతున్నాను. మీ మీద నా కనికరాన్ని చూపించబోతున్నాను అని నహూము ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మనము పాపపు బురదలో పడి ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఆ పాపపు స్థితి నుంచి లేపగలరంటే దేవుడు ఒక్కరు మాత్రమే. ఆ దేవుడే మన మీద ఉగ్ర రూపాన్ని చూపించినప్పుడు ఆ దేవుని బలిష్టమైన చేతిలో నుంచి ఇక ఎవరు మనల్ని విడిపించగలరు? ప్రియులారా, దేవుని ప్రేమను అనుభవించని వాళ్ళు దేవుణ్ణి క్రోధంగా కోపిష్టిగా చూసిన వాళ్ళు తమను తాము దేవుని చేతులలోనికి అర్పించలేరు. ఆ దేవుణ్ణి కోపిష్టిగా ఉన్నవాళ్ళు ఇక ఎట్లయినా మనం నశించబోతున్నాము, ఆ దేవుడు ఎట్లయినా మనల్ని నాశనం చేయబోతున్నాడు అన్న ఇదిలో మాత్రమే చూస్తారు. కానీ పాప పశ్చాత్తాపం తర్వాత దేవుని ప్రేమను అనుభవించిన వాళ్ళు ఏ పాపపు స్థితిలో ఉన్నా కూడా, ప్రభువా ఈ స్థితిలో ఏ మనుషులు కూడా నన్ను ఆదుకోలేరయ్యా, నీ చేతిలో నేను పడితే నన్ను కాపాడగలిగినది నువ్వు మాత్రమే అని దావీదు రాజులాగా చెప్పగలరు. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు రాజుగా దావీదు చక్కగా స్థిరపడిన తర్వాత అతనికి ఒక చెడు ఆలోచన కలిగింది. అంతకుముందు మనం చదువుతున్నాము, దావీదు చేసిన ప్రతి యుద్ధంలో దేవుని కృప ద్వారా అన్నిటిలో అతడు విజయం పొందాడు. ఇక విజయం పొందుతూ ఉన్నాడు కాబట్టి తనకున్న సైన్యము వలన అతడు విజయం పొందుతున్నాడు అనుకున్నాడో ఏమో. తన యొక్క యూదా రాష్ట్రంలో ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతమంది యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉన్నారో లెక్కించమని తన యొక్క సైన్యాధిపతిని పంపిస్తున్నాడు. సైన్యాధిపతి వారించబోయాడు. ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? ఇప్పుడు అవసరం లేదు కదా, మా సైనికులందరిని లెక్కించవలసిన అవసరం లేదు కదా అన్నప్పటికీ కూడా చూడండి ప్రియులారా, దావీదురాజు ఒప్పుకోకపోతే వాళ్ళు లెక్కించడానికి 9 నెలలు వాళ్ళు మొత్తము తిరిగి అందరు ఎంతమంది యుద్ధం చేయగలరో ఆ సైనికుల లెక్కను లెక్కించి తీసుకొని వచ్చారు. అప్పుడే దావీదు రాజుకి ఎంత తప్పు చేశాను కదా, నేను ఈ సైన్యం వల్ల కాదు కదా నేను అన్ని యుద్ధాల్లో విజయం పొందింది. నన్ను కాపాడి నన్ను రాజుగా అభిషేకించిన, గొర్రెల కాపరిగా ఉన్నవాన్ని నన్ను రాజుగా అభిషేకించిన ఆ దేవుని కృప ప్రతి యుద్ధంలో నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది అని తన అంతరాత్మలో ఎంతో బాధపడి అతను పాప పశ్చాత్తాపం పొందే లోపే దేవుని క్రోధం, కోపం అతని మీదకి దిగి వచ్చింది. ప్రియులారా, ఒక దేవదూత అతనికి కనిపించి దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటున్నాడు, 3 షరతులను నీకు పెట్టాడు, ఏది కావాలో నువ్వు కోరుకో అన్నప్పుడు చూడండి 3 సంవత్సరములు నీ యొక్క ప్రదేశం అంతా కూడా కరువు ఉంటుంది, లేదా 3 నెలలు శత్రువులు నిన్ను తరుముతూ ఉంటారు, లేదా 3 రోజులు అంటురోగము నీ యొక్క సామ్రాజ్యాన్నంతా అది నాశనం చేస్తుంది అన్నప్పుడు దావీదు రాజు నోరు తెరిచి పలికిన మాట, ప్రభువా మనుషులు ఎవ్వరి మీద కూడా నేను నమ్మకాన్ని ఉంచలేనయ్యా, వాళ్ళ చేతుల్లో పడితే తప్పకుండా నీ ఆజ్ఞగా నన్ను నశింప చేసే వరకు వాళ్ళు వదిలిపెట్టరు.
కానీ నా సృష్టికర్త అయిన దేవుని చేతిలో నేను పడితే ఆయన అంత కోపిష్టి కాదు. ఆయన నన్ను నాశనం చేసే వరకు, చివరి వరకు నన్ను నాశనం చేసే వరకు వదిలిపెట్టని దేవుడు కాదు. కాబట్టి నన్ను నేను ఆ దేవుని చేతిలోనికే అర్పిస్తున్నాను అన్నప్పుడు ప్రియులారా, అంటురోగము అప్పటికే అంతటా వ్యాపించి ఎంతోమందిని నాశనం చేస్తుండగా వారందరినీ కాపాడడానికి దయామయుడైన దేవుడు మరలా తనే ఒక ఉపాయాన్ని ఆ దావీదు రాజుకు చెప్తున్నాడు. అరవున కళ్ళములో నువ్వు బలిని అర్పించినట్లయితే ఆ బలి సువాసన స్వీకరించిన వెంటనే ఆ అంటురోగము ఆగిపోతుంది. ప్రియులారా చూడండి, దేవుని మీద ఎవరెవరు తమ పాపములు చేసినప్పటికీ కూడా నన్ను క్షమించే దేవుడు, నన్ను నా పాపములన్నింటినీ మన్నించే దేవుడని ఆ దేవుడి మీద తమ పాపములను మన్నింపు పొందుతారో ప్రతి వారిని కరుణించడానికే యేసు ప్రభువు తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చారు ప్రియులారా. కానీ అలాంటి వారికి ఎంత ఆదరణ దేవుడు చూపించబోతున్నారో, కానీ దేవుడి ప్రేమను ఎరిగి ఉండి కూడా పాపం మీద పాపం చేస్తూ పశ్చాత్తాప పడకుండా తమ ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళని మాత్రము దేవుడు తన చేతికి అప్పగించుకొని వారందరినీ కూడా ఒకరోజు తీర్పు తీర్చబోతున్నారు. మరి ఈరోజే ఆ తీర్పు దినమైతే మనము కూడా నినివే పట్టణ ప్రజల్లాగా దేవుడు ఎప్పుడైనా మనం ఎన్ని పాపాలు చేసినా పశ్చాత్తాపడకపోయినా దేవుడు మనల్ని క్షమిస్తాడులే అన్న ఆలోచనలో ఉండి సైతాను బంధనంలో ఉండిపోతున్నామా? లేదా యూదా జాతిలాగా ప్రవ్వా మాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా, మేమందరము పాపం చేసిన వాళ్ళమే, యేసయ్యా నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని మరొకసారి ఈ పాపపు ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేపయ్యా అని యూదా ప్రజల్లాగా మనం అడిగితే మనందరిపై ఆదరణను కనికరాన్ని చూపించే దేవుడు మనందరికీ ఉన్నాడు. యేసయ్య రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి మన యొక్క పాపపు జీవితాన్ని ఆ ప్రభువునకు అర్పించి ఆ దేవుని కనికరం పొందడానికి మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మేము పాపము చేసిన ప్రతిసారి ఎంతోమంది దైవజనుల ద్వారా నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు. పాపంలో మేము నశించిపోకూడదని నీకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభా, ప్రతిసారి కూడా మేము పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకొని మరొకసారి నీ కనికరాన్ని, నీ ఆదరణను మేము అనుభవించాలని ఆశపడుతున్న పరలోకపు తండ్రి మీరు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు పాపం చేసి నీకు దూరంగా వెళ్ళినప్పటికీ న్యాయాధిపతులను వాళ్ళు నాయనా మరలా మీరు పంపించి వారు పాపము చేశామని పశ్చాత్తాపడిన ప్రతిసారి మరొక న్యాయాధిపతిని, మరొక ప్రవక్తను పంపించి వాళ్ళని ఆదరించారు, ఓదార్చారు, ఊరటనిచ్చారు. తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, యేసు ప్రభువుని రక్షకుడిగా మాకు అనుగ్రహించి యేసు ప్రభువు నామంలో మా ప్రతి పాపానికి పశ్చాత్తాపముందని రక్షకుడిగా నైనా మా నోటితో ఒప్పుకొని ప్రభా మా హృదయంలో మేము విశ్వసించినప్పుడు ప్రభా మేము పొందిన రక్షణను భయముతో వణుకుచు అయ్యా ప్రతి క్షణము మేము కాపాడుకోవాలని గొప్ప కృపను ఈరోజు మాకందరికీ మరొక్కసారి గుర్తు చేసినందులకు నీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము పొందిన రక్షణను కోల్పోకుండా ప్రతి క్షణము కూడా దాన్ని భయముతో వణుకుచు ప్రభా కాపాడుకుని అభిషేకాన్ని మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనంలో మనందరికీ తెలుసు, మీరు పొందిన రక్షణను భయముతో వణుకుచు మీరు కాపాడుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించి తనల వలె మనల్ని పరిశుద్ధంగా చేసుకున్న దేవుడు. పొందిన రక్షణను మనం నిర్లక్ష్యపరచకుండా ప్రతిరోజు పశ్చాత్తాపడదాం, ప్రభు వైపు చూద్దాం, మన రక్షణను నూతనీకరించుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.